హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు స్కార్లెట్ జొహాన్సన్ నటించిన జురాసిక్ వరల్డ్ ద రీబర్త్ మూవీ ఎలా ఉందో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. జురాసిక్ వరల్డ్ రీబర్త్ రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయింది. జురాసిక్ వరల్డ్ రీబర్త్ అంటే జురాసిక్ వరల్డ్ మళ్ళీ పుట్టింది అని అర్థం. స్కార్లెట్ జొహాన్సన్ మెయిన్ లీడ్ చేసిన ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. డైనోసార్స్ నుండి డిఎన్ఏ బయటికి తీసి దాంతో కొన్ని వ్యాధులు నయం చేయడానికి హీరోయిన్ స్కార్లెట్ని హైర్ చేసుకుంటారు. సముద్రం లోపలుండే డైనోసార్స్ని పట్టుకోవడానికి హీరోయిన్ బయలుదేరుతుంది. అలాంటి సిచ్యువేషన్లో ఒక ఫ్యామిలీ సముద్రంలో ఇరుక్కుపోయి ఉంటుంది. వాళ్ళని ఎలా కాపాడుతుంది, అలాగే డైనోసార్స్ నుండి హీరోయిన్ తనని తన టీంని ఎలా కాపాడుకుంటుంది అనేది ఈ సినిమా యొక్క కథ. సినిమా స్టార్టింగ్లో ఒక ల్యాబ్లో ప్రమాదం జరుగుతుంది. ఆ ప్రమాదంలో ఒక సైంటిస్ట్ డైనోసార్కి బలైపోతాడు. అక్కడ స్టార్ట్ అయ్యే యాక్షన్ సీక్వెన్స్ డైనోసార్ది చివరి వరకు కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈ మూవీలో డైనోసార్స్ భయంకరమైన డైనోసార్స్ లాగా కనపడవు. చాలా డిఫరెంట్ ఫేసెస్ కలిగి ఉన్న డైనోసార్స్ లాగా కనిపిస్తాయి. కొన్ని అయితే యానిమల్ రూపంలో కనిపిస్తాయి. వాటిని చూడడానికి మనకెందుకు అంత ఇంట్రెస్టింగ్గా అనిపించదు కూడా. సేమ్ టైప్ ఆఫ్ కిల్లింగ్ సీన్స్ డైనోసార్స్ ఇంతకుముందు సినిమాలో ఎలా చంపాయి అలాగే ఉంటాయి మోస్ట్లీ సీన్స్ అన్నీ. డైనోసార్ నోటితో పట్టుకుని కొరికేసి చంపేయడం, ముక్కుతో కింద పడేసి నలిపేసి చంపడం, ఇలా చాలా సీన్స్ ఉంటాయి ఈ మూవీలో. ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ పాయింటింగ్ ఏంటంటే ఒక చిన్న డైనోసార్ని ఈ మూవీలో ఇంట్రడ్యూస్ చేశారు. అది చాలా ఫ్రెండ్లీ డైనోసార్ అనమాట. ఆ చిన్న డైనోసార్ని బ్యాగ్లో పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు చిన్న పిల్లాడు. ఆ సీన్స్ అన్నీ చూడడానికి చాలా క్యూట్గా అనిపిస్తాయి మూవీలో. సేమ్ టైప్ ఆఫ్ ప్రీవియస్ జురాసిక్ వరల్డ్ మూవీస్లో ఉండే యాక్షన్ సీక్వెన్సెస్ మోస్ట్లీ ఈ మూవీలో కూడా రిపీట్ అవుతూ ఉంటాయి. జురాసిక్ వరల్డ్ సిరీస్ మొదటి నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి ఈ ఎపిసోడ్స్ అంత కొత్తగా అనిపించవు. ఇంట్రెస్టింగ్గా ఉండే సీన్స్ ఏంటంటే ఈ మూవీలో సముద్రంలో తీసిన షాట్స్ అన్నీ చాలా బాగా వచ్చాయి. అంతేకాకుండా పక్షి రూపంలో ఉండే ఒక డైనోసార్ గుడ్డు తీసే సీను ఎక్సలెంట్గా వచ్చింది. సముద్రం లోపల ఉండే డైనోసార్ సీన్స్ అన్నీ పర్వాలేదు అనిపిస్తాయి మనకి. విఎఫ్ఎక్స్ సీన్స్ అన్నీ వర్కౌట్ అయ్యాయి. స్కార్లెట్ జొహాన్సన్ తన క్యారెక్టర్ని చాలా బాగా ప్లే చేసింది. ఫోటోగ్రఫీ అదిరిపోతుంది. అలాగే కలర్ కరెక్షన్ కూడా చాలా బాగా వచ్చింది. ఒకవేళ మీరు ముందు సిరీస్ ఏమీ చూడకపోయి ఉంటే ఈ సినిమాని డైరెక్ట్గా చూసేయచ్చు, ఏం పర్వాలేదు. చిన్నపిల్లలకి చాలా బాగా నచ్చుతుంది ఈ మూవీ. తెలుగులో కూడా రిలీజ్ అయింది. ఈ మూవీ సూపర్ హిట్ అని చెప్పను కానీ ఒక్కసారి అయితే పక్కా చూసేయచ్చు. విజువల్ ఎఫెక్ట్స్ టాప్ నాచ్ ఉన్నాయి ఈ మూవీలో. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ 3/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. మీరు కనుక ఆల్రెడీ ఈ మూవీని చూసినట్టయితే మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ మెన్షన్ చేయండి. ఇది ఇవాళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.